మరలా ఇదే సన్నివేశము లూకా నోట్ చేసిన విధానాన్ని బట్టి 8వ అధ్యాయము 40 నుండి 48 వచనాలు ఇదే విషయాన్ని గురించి మూడు సువార్తల్లో ఉన్నాయి. యోహాను దీన్ని నోట్ చేయలేదు కానీ, సో ఈ మాటలు చదవగా విందాము. 18వ వచనం 9వ అధ్యాయం మత్తయి సువార్త 18 నుంచి 26 వరకు చదవండి తల్లి. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడు చనిపోయినది, ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునను. యేసు లేచి అతని వెంట శిష్యులు కూడా వెళ్ళి, ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరం నుండి రక్తస్రావం రోగం గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యంగా ఉండము, నీ విశ్వాసం నేను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహం చూచి స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. జనసమూహం పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకోగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటిని వ్యాపించెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. రైట్, ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ విషయాలు చాలాసార్లు మనం వినే ఉంటాం. అయినప్పటికీ మన రొటీన్ లేకపోతే మన షెడ్యూల్లో ఈరోజు ఈ మాటలు ధ్యానించవలసి ఉండేను అని అంటారు చూసారా. యేసు ప్రభు ఒకసారి ఒక సమాజ మందిరంలోకి వెళ్ళారు. వెళ్తే ఆయన చేతికి పరిశుద్ధ గ్రంథం ఇచ్చారు. పరిశుద్ధ గ్రంథం ఇచ్చి ఒక పేపర్ ఏదో పెట్టించారు. ఎందుకంటే వాళ్ళ షెడ్యూల్ ప్రకారము ఆ భాగం చదవాలి. అలాగా మన క్రమం ప్రకారము ఈరోజు మనం చదవలసిన భాగము ఏది 18 నుంచి 26 వచనాలు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు 2 సన్నివేశాలు మనం గమనించవచ్చు. దీనిలోంచి అనేకమైన సంగతులు, ఒక్కొక్కటి ఒక ప్రసంగమే కావచ్చు, కానీ వీటన్నిటిని నేను గంట లోపుగానే మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు మనకి ఇవ్వాల్సిన వాక్యాహారాన్ని ప్రభు మనకి ఇవ్వాలని నేను ఆశపడుతూ నేను ప్రభుకు అప్పగించుకుంటూ మీ ముందు నిలుచున్నాను. రైట్, మనము చూస్తే యేసు ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఒక అధికారి వచ్చాడు. ఈయన ఎవరు? ఈ అధికారి ఎవరు? ఈయన సమాజ మందిరపు అధికారి. ఈయన పేరేంటి? యాయిరు. అనండి ఒకసారి. ఇక్కడ లేదు కదండి, మిగతా సువార్తలో ఉంది, మార్కు సువార్తలో ఉంది, లూకా సువార్తలో కూడా ఉంది. ఇక్కడైతే రాయలేదు. యాయిరు సమాజ మందిరపు అధికారి. సమాజ మందిరపు అధికారి అంటే సమాజ మందిరానికి కొంతమంది అధికారులు ఉంటారు. ఆరాధన క్రమం నడిపించడానికి, ఎవరిని ఆరాధన నడిపించమనాలి, ఏ పాటలు పాడాలి, లేకపోతే ఎవరు వాక్యం బోధించడానికి రావాలి, ఈ క్రమం అంతటిని నడిపించడానికి కొంతమంది వ్యక్తులు ఉంటారు. అందులో అలాంటి ఒక అధికారి ఈయన. సో ఖచ్చితంగా ఈయన యూదుడే. కానీ సమాజ మందిరపు అధికారులు లేవీలు అయి ఉండనక్కర్లేదు. యాజక ధర్మం చేసేది మాత్రం లేవీయులే. మిగతా కార్యక్రమాలు అందరికీ చూసాం కదా మనం. కోరాహు లేవీయుడే, ఆసాపు కాకపోవచ్చు. అయితే ఇలా కొంతమందికి కొన్ని దావీదు ఉన్నాడు, యూదా గోత్రం కనుక వివిధమైన గోత్రాల వారికి కొన్ని పనులు అప్పగించబడతాయి. అలాగే ఈ యాయిరు గోత్రం మనకు తెలియదు, కానీ ఈయన సమాజ మందిరపు అధికారి. ఈయనకి కష్టం వచ్చింది. నాకు ఈ కష్టాన్ని గురించి నేను ఆలోచన చేస్తే నాకు చాలా దుఃఖం వచ్చింది. ఎందుకనంటే ఇప్పుడు వచ్చిన ఈయన కష్టం ఏంటండి? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. మిగతా సువార్తల ప్రకారము ఇక్కడ ఏమనుంది? యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటాడు? మ్రొక్కి అంటే ఇలాగా వందనాలు ఇలా చెప్పడం కాదట. మిగతా సువార్తలు ఉంటుంది ఆయన సాష్టాంగపడి. ఎవరైనా సమాజ మందిరపు అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాష్టాంగపడి చెప్తున్నాడు, అయ్యా ఇక్కడేమో చచ్చిపోయింది అన్నాడు, కానీ మిగతా సువార్తలో చావ సిద్ధమై ఉన్నది అన్నాడు. చనిపోలేదు, అబౌట్ టు డై. అంటే ఎన్ని సంవత్సరాల వయసు అమ్మాయిది? 12 సంవత్సరాల కుమార్తె చావ సిద్ధం అవడానికి, ఆ అమ్మాయిని విడిచిపెట్టి ఈయన యేసు ప్రభు దగ్గర రావడానికి ఒకసారి ఆలోచించండి, ఎంత కష్టమైన పని. నేనైతే వెళ్ళలేను. చావ సిద్ధమైందంటే ఏమై ఉండొచ్చు? తన వయసు 12 సంవత్సరాలు అంటే ఏజ్ కాదు కదా, చనిపోయే ఏజ్ కాదు కదా. అలాంటప్పుడు చావ సిద్ధమైందనేసి అమ్మాయిని విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడంటే ఏంటి పరిస్థితి? అంటే ఆల్రెడీ చాలా ట్రీట్మెంట్ అయ్యింది,
ఏ జబ్బు మనకు తెలియదు. ఏమండి, బహుశా అది కూడా చావుకు సిద్ధమైన రోగమే కావచ్చు. కనుక అలాంటి చావు సిద్ధమైపోయింది. ఇక డాక్టర్స్ కన్ఫర్మ్ చేసేశారు, సారీ తీసుకెళ్ళిపోండి. కనుక తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టేశాడు. ఇంటి దగ్గర పెట్టేసి ఇక అందరూ మొదలు పెట్టేస్తున్నారు. ఏంటి? ఏడవడం. అంతే కదా, చిన్న బిడ్డ. ఇప్పుడు పెద్దోళ్ళు కదండి, ఏజ్ అయిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి, లేదా లాభం లేదంటే తీసుకెళ్ళి బయట పెట్టేస్తారు. పెట్టేసి ఇంక చూస్తూ ఉంటారు. ఏంటి కదండి, కొంతమందిని చూశాను అలాగా. ఏమండి చూడండి ఇలాగా. కానీ ఏజ్ చిన్నది, 12 years గర్ల్, 12 సంవత్సరాల అమ్మాయి చావ సిద్ధమైనప్పుడు అన్ని రకాల ప్రయత్నాలు. ఈయనేమి సామాన్యుడు కాదు, అధికారి కాబట్టి మంచి మంచి డాక్టర్స్కే చూపించుండొచ్చు. కానీ పరిస్థితి ఏమన్నారు డాక్టర్స్? సారీ, ఇక లాభం లేదు, మీరు అనవసరంగా ఇబ్బంది పడకండి, ఇక ఎక్కడికి హాస్పిటల్ తీసుకెళ్ళకండి, చెయ్యి దాటిపోయింది. కనుక చెయ్యి దాటిపోయిన పరిస్థితుల్లో ఆయన గుర్తొచ్చింది ఎవరు? యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఏ విధమైన ఆశలు లేవు, కానీ ఒకే ఆశ పెట్టుకున్నాడు. ఇక అయిపోయింది కదా, డాక్టర్లు అందరూ చెప్పేశారు, ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇంటిలో, హాస్పిటల్లో కాదు. అంటే ఏ పరిస్థితిలో చావ సిద్ధమైన చిన్నపిల్లలను ఇంటి దగ్గర పెడతారండి కదా. ఇక ఏ విధమైన హోప్స్ లేనప్పుడు, ఇక ఏ విధమైన ఎంత పెద్ద డాక్టర్ కూడా నా వల్ల లాభం లేదన్నప్పుడు తీసుకెళ్ళిపోయారు, ఇంటికి తీసుకెళ్ళిపోయారు. కుటుంబం అంతా చూస్తున్నారు, అయ్యో నా కూతురు చనిపోతుంది అనే పరిస్థితులు దిగులుగా ఉన్నప్పుడు ఈయన వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, వెళ్ళి ఏం చేశాడు? ఆయన పాదాలు డైరెక్ట్గా సాష్టాంగపడిపోయాడు. ఆయన ముందు సాష్టాంగపడి కాళ్ళు దొరికేసి ఉంటాయి, అయ్యా నా కూతురు చావ సిద్ధంగా ఉంది అనగానే ఎవరికైనా ఎంత దయ కలుగుతుందండి. ఇన్ని సంవత్సరాల తర్వాత జరిగిన స్టోరీ నాకే ధ్యానం చేస్తుంటే చాలా దుఃఖం కలిగింది. రాత్రి ఏంటి లేకపోతే ఇప్పుడేంటి. ఏమండి, ఎంత ధైర్యం, చిన్న వయసు కదా. ప్రభు కూడా చలించిపోయి ఉంటాడు, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చలించిపోయి ఉంటారు. బోల్డ్ సమూహం ఆయనతో ఉంది. అయ్యా నా కూతురు కుమార్తె చావ సిద్ధంగా ఉంది. షీ వాస్ 12 years old, 12 సంవత్సరాల చిన్న బిడ్డ చావ సిద్ధంగా ఉంది. నీవు ఏమంటున్నాడు? నీవు వచ్చి ఆమె మీద చెయ్యాలి. ఏంటంట? నీవు రావాలి, ఆమె మీద చెయ్యాలి, అప్పుడు నా కూతురు బాగుపడుద్ది. నీవు వచ్చి ఆమె మీద చెయ్యి, అప్పుడు నా కూతురు బాగుపడుద్ది. అంటే యేసు ప్రభు కూడా చలించిపోయి ఎస్ లెట్స్ మూవ్ అని కదిలాడండి. ఆయన తోటి బోల్డ్ జన సమూహము, ఆయన నడవక్కర్లేదు, యేసు నడవక్కర్లేదు. ఏం చేస్తున్నారు? తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలాగా చాలా స్పీడ్గా, దాన్ని ఏమంటారు, దాన్ని ఊరేగింపు అన్నట్టుగా అనమాట. తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పాపం కూడా యాయిరు ఉన్నాడు, తీసుకెళ్ళిపోతుంటే అక్కడ ఒక సన్నివేశం జరిగింది. ఏమండి, ఒక్కసారిగా యేసుప్రభు ఆగిపోయి ఎవరు నన్ను ముట్టుకుంది అంటున్నాడు. జనాలు జరిగిన సన్నివేశం, పేతురులు అందరూ ఉన్నారు, ఎవరికి ఏం తెలీదు. వెళ్తున్న ఆయన యాయిరు హృదయంలో ఎలా ఉంటుంది? ఈజ్ యాక్సెప్టెడ్ కదా, ఆయన రావడానికి ఇష్టపడ్డాడు, నా కూతురు బాగుపడిపోతుంది అంటూ చాలా సంతోషంగా ఉన్నాడు. ఆశతో ఎదురు చూస్తున్నాడు, నువ్వు రావాలి, నువ్వు నా కూతురు మీద చెయ్యాలి, ఆమె బాగుపడుతుంది. అలా వెళ్తున్న సందర్భంలో ఒక్కసారిగా ప్రభు ఆగిపోయేటప్పటికి యాయిరు ఏమనుకుంటాడు? అయ్యో మళ్ళీ ఆగాడు అంటే ఆయన అంటాడు, ఎవరో నన్ను ముట్టుకున్నారో, ఎవరది? నాలోంచి ప్రభావం వెళ్ళింది కాదు, ప్రభావం వెళ్ళిపోయింది అంటాడు ఒక సువార్తలో. నాలోంచి ప్రభావం వెళ్ళిపోయింది. ఎవరు నన్ను ముట్టుకున్నారంటే మన అన్నయ్య ఉన్నాడు కదా, ఎవరు? పేతురు. ఏం మాట్లాడుతున్నావు ప్రభువా, ఏం మాట్లాడుతున్నావు? ముట్టుకుందని అడుగుతున్నావా? జనాలు వచ్చి మీద పడిపోతున్నారే, త్రోసేస్తున్నారా నీ మీద, ఎవరు ముట్టుకున్నారో అడుగుతావు ఏంటి? అసలు ఏం ప్రశ్న ఇది? ప్రభు అంటాడు, అలా కాదులే, నువ్వు వీళ్ళందరూ ముట్టుకుని తోసేస్తున్నారు, కానీ నా ప్రభావాన్ని లాగేసుకున్నా ఏదో జరిగింది. ఎవరది? దేవునికి స్తోత్రం. ఏమంటే చాలాసార్లు మనం ప్రభుని తోసుకెళ్ళిపోతాం కానీ ప్రభావాన్ని తీసుకోలేం. యేసు ప్రభు ప్రభావాన్ని లాక్కునే ఏమి లేదు మనకే. ఒక స్త్రీ ఉందట, అనగనగా ఒక స్త్రీ, ఆమె పెద్ద వయసే, 12 ఏండ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ అట. నాకు అనిపించింది ఆమె పరిస్థితి కూడా చాలా దయనీయం. తన జీవనోపాధికి సంబంధించిన డబ్బంతా ఖర్చు పెట్టేసిందట వైద్యుల దగ్గర. చాలా క్లియర్గా ఉంది, ఇక్కడ లేదు కానీ మిగతా సువార్తల్లో. జీవనోపాధి అంటే తను ఎలా బ్రతకాలో దానికి సంబంధించిన డబ్బంతా ఖర్చు పెట్టేసిందట. ఇప్పుడు తన పరిస్థితి ఏంటంటే ఇక ఏమీ లేదు, వేరే ఆల్టర్నేటివ్. మొత్తం అందరు డాక్టర్లు, భీమవరం, పాలకొల్లు, ఇంకా రాజమండ్రి అన్నీ తిరిగేసింది.
ఉన్న డబ్బంతా అయిపోయింది, ఇంకా మరింత సంకటపడిందని కూడా ఉంటుంది. అంత దయనీయ పరిస్థితి. ఏంటి సమస్య ఏంటి? 12 సంవత్సరాల నుంచి బ్లీడింగ్ అండి. బహుశా నేను అనుకుంటాను, నాకంటే మీకే బాగా తెలుసు, 12 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి ఏమై ఉండొచ్చు అండి? ఖచ్చితంగా ప్రాణాంతక రోగమే కదా. ఇక అది కంట్రోల్ అవ్వదు. నాకు తెలుసు, ఒక టైంలో నా భార్య, అప్పటికి పిల్లలు లేరు మాకు, నియర్లీ 2 months కంటిన్యూస్ బ్లీడింగ్. నిజంగా ఎంత తలడిల్లిపోయామో, బోల్డ్ సమస్యలు దాని నుంచి. జస్ట్ 2 months, 12 years నుంచి సఫరింగ్ అంటే ఎలా ఉంటుంది? సరే, 12 years సఫరింగ్ అంటే ఆల్రెడీ చుట్టుపక్కల అందరికీ తెలుస్తుంది కనుక ఈ ఈ ఈ ఈ బలహీనత ఉన్న వారిని అందరూ ఉత్సాహంగా యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకని ఎగ్జాంపుల్ చెప్తాను ఒకసారి. మాకు పిల్లలు లేరు కదా, సో చాలా వరకు అక్కడ ఇక్కడ తిరిగేసేవాళ్ళం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఇదేది ఏంటది, ఆనపకాయ ఇక్కడ ఇటువైపు ఏదో ఊరు పేరండి, అది అండలూరు పంతులు గారు మరి ఎవరైనా చాలా బొట్లు పెట్టాడు. మనకెందుకు వైద్యుడు అనేసి వెళ్తే, సరే అన్నాడు, మందులు ఇచ్చి నువ్వు డేట్ ఏదో చెప్పాడు అప్పుడు నుంచి వేసుకోవాలంటే, ఈవిడ మళ్ళీ వెళ్ళి నేను ఇప్పుడే స్టార్ట్ అయిందని వేసుకొని బ్యాగ్ ఒక్కసారిగా అరిచేసాడండి. ఎందుకని? చిచ్చి, నా ప్రభావం అంతే. ఆయనది ఏ ప్రభావం? పిచ్చి ప్రభావం. ఏమండి, ఆవిడకి హెల్త్ బాగాలేదు అప్పుడే, కనుక ఇప్పుడు నేను స్టార్ట్ చేసామంటాను అడగడానికి మళ్ళీ లోపలికి వెళ్ళింది. ఎంత అరిచేసాడంటే నాకు గుర్తు, చాలా చివుక్కుమంది ప్రాణం. అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదు. చిచి అంటే ఎవరు మాత్రం కదా. నా ఎంత ఏంటో అనుకున్నావు, ఎంత తన ఉద్దేశం ఏంటంటే నేను ఎంతో పవిత్రుణ్ణి, ఆ పవిత్రంగా ఈ మందులు ఇస్తున్నాను, నువ్వు నన్ను అపవిత్రపరిచేసావు అన్నంతగా ఫీల్ అయిపోయాడు. దేవుడు అలాంటి నిందలు అన్నిటి నుంచి తప్పించాడు, అవమానాలను తప్పించాడు. ఇక్కడ 12 years నుంచి అంటే నా ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే చాలా దయనీయము. ఎంత ఓపిక ఉంటుందండి? ఈ 12 years నుంచి సఫరింగ్ అవుతున్నప్పుడు ఎంత శక్తి ఉంటుంది ఆమెకి? ఏముండదు, చాలా వీక్. అట్లాంటప్పుడు తన మదిలో అనుకుందట, ఇక నా పని అయిపోయింది, ఎవరి వల్ల కాలేదు, డబ్బులు అయిపోయినాయి, నా దగ్గర డబ్బు లేదు, డాక్టర్లు లేరు, డబ్బు లేకుండా డాక్టర్లు చూడరు, అంత అయిపోయింది. కనుక ఒకే ఒక ఛాన్స్, యేసు ప్రభు గురించి విని తను ఒక మాట అనుకుంది. ఏంటంటే, నేను వెళ్ళి ఆయన ఎదురు పడలేను కానీ ఏదో విధంగా ఆయన పై వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడతాను. అదొక్కటే తన ధైర్యం, తన విశ్వాసం. చూడండి, ఆయన అంటాడు, ఎవరు? శతాధిపతి అయిన యాయిర్ అంటాడు, నీవు వచ్చి నా కూతురు మీద చేయేస్తే నా కూతురు బ్రతుకుద్ది అని ఆయన నమ్ముతున్నాడు. ఇక్కడ ఈవిడ అంటది, 12 సంవత్సరాల నుంచి నరకయాత్ర అనుభవిస్తూ నేను సమాజంలో ఓపెన్గా రాలేను, కనుక ఏదో విధంగా వెనకాల నుంచి వెళ్ళి నీ పై వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటే బాగుపడతాను అనుకుని ఆమె ఆ టైంలో ఆ వస్త్రం ముట్టుకుంది. యేసుప్రభు ఆగిపోయి ఆయన అన్నమాట కూడా అదే. ఏంటది? ఎవరు నన్ను ముట్టుకుంది, ప్రభావం వెళ్ళిపోయింది అంటే మిగతా వాళ్ళందరూ అనుకుంటుంటారు ఇది వచ్చింది కదా అందుకనేమో, కానీ అన్నది అందుకు కాదు. ప్రభావం వెళ్ళిపోయిందంటే నేను నిశ్చేషణ అయిపోయినాను కాదు, నాలోంచి పవర్ బయటకు వెళ్ళింది. దేవునికి మహిమ కలుగును గాక. మ్యాక్సిమం ట్రై చేసింది ఆవిడ దాక్కోవడానికి, కానీ ఆయన నిలబెట్టేశాడు. ఎవరో నాకు కావాలి. కొన్నిసార్లు అంతే పెద్దలు కదండి, వివరణ ఇచ్చే వరకు వదలరు. అలాగే ప్రభు కూడా నాకు కావాలి. మీరు ఆ సన్నివేశం పక్కన పెడితే యాయిరు పరిస్థితి ఏంటండి? అయ్యా నా కూతురు ఎలాగుందో అంటుందయ్యా, అయినా వచ్చేసాను, నేను చివరి చూపు చూడకుండా వచ్చేసాను, నువ్వు రావాలి, నా కూతురు మీద చేయాలి, ఆమె చనిపోకముందు వస్తే బాగుండు, ఇలా ఏమనుకున్నాడో. బట్ జీసస్ ఈజ్ డిలేయిడ్. ఏం చేస్తున్నాడు ఆయన? ఆలస్యం చేస్తున్నాడు. ఏమనిపిస్తుందండి? యాయిర్కి? ఏంటయ్యా వణుకుపోతున్నాను, నా కూతురు ఎలాగుందో, ఏ వార్త వస్తుందో, నువ్వు వచ్చేస్తే సరిపోతుంది, ఆమె చనిపోకముందు వచ్చేస్తే బాగుండు అన్నట్టుగా తలడిల్లిపోతున్నాడు. ప్రభు మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు. నాకు కావాలి, ఇప్పుడు ఎవరు నన్ను ముట్టుకున్నారో కావాలంటే. అప్పుడు వచ్చింది వెనకాల నుంచి వచ్చి ఆయన ముందు సాగిలపడి మొత్తం అంతా చెప్పుకుందట, ఇది నా పరిస్థితి అండి, 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను, డబ్బంతా అయిపోయిందయ్యా, నాకు ఇంకేమీ లేదు, మీ గురించి తెలుసుకున్నాను, మీ వస్త్రపు చెంగు మాత్రం ముడితే బాగుపడతాను. ఎన్నో విషయాలు విన్నాను, వస్త్రపు చెంగు ముట్టే అవకాశం మీరు ఇచ్చారా? పై వస్త్రం అని రాయబడింది. సో ఇవన్నీ ధ్యానం చేసే సమయం ఉండదు. ఆ పై వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడతాను అనుకున్నాను, కనుక అలాగే ముట్టుకున్నాను. ఇమ్మీడియట్గా ఐ వాజ్ హీల్డ్. నేను బాగుపడిన నాకు అర్థమైపోయిందండి.
అని సంతోషం చెప్తుంటే ఇప్పుడు చెప్పండి, ఈ యాయిరు ఏం ఆలోచిస్తాడు? ఆయన చదువుకున్నవాడు, సమాజ మందిరం అధికారి, 12 సంవత్సరాలు. ఆవిడ సాక్ష్యం చెప్తుంటే ఏమనిపిస్తాడు? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావమా, ఈవిడ ఇంకా బ్రతికుందా, ఈవిడ బాగుపడద్దా, అలాంటి ఆవిడ ఈయన చెంగు ముట్టుకుందా, బాగుపడిపోయిందా? ఆహా, నా కూతురు వయసు ఎంత అంటే, నా కూతురు పుట్టినప్పటి నుంచి బాధపడుతూనే ఉంది. నా కూతురు పుట్టి ఇప్పుడు ప్రమాదకరమైన పరిస్థితి, ఈమె అయితే 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. అలాంటి బాధను ఒక్క క్షణంలో, ఒక్క టచ్ తోటి ప్రభు బాగు చేసేసాడు. నా కూతురు ఎలాంటి పరిస్థితుల్లోనైనా యేసు ప్రభు బాగు చేసేస్తాడు. ఎంతో సంతోషం. ఈమెనేమన్నాడు ఆయన? అమ్మ ఏమంటాడు? కుమారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఈ సమాజంలో వీళ్ళందరూ ఏం చేస్తుంటారు ఆమెని? ఏమండి కదా, దేనికి రానివ్వరు కదండి. చాలా దయనీయ పరిస్థితి. అప్పుడు ఇంకాను, ఇప్పుడే ఇలా ఉందంటే అప్పుడు ఇంకా దయనీయ పరిస్థితి. అట్లాంటప్పుడు కడగా ఉన్న స్త్రీ కదా ఏవేవో అంటారు. అలాంటప్పుడు ప్రభు అంటాడు, కుమారి. ఏమండి, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. గో ఇన్ పీస్, సమాధానం గల దానిపై పో అని చెప్పేటప్పటికి సంతోషంతో కళ్ళు తుడుచుకుని కృతజ్ఞతతో ఆమె వెళ్ళిపోయింది. ఎలా బ్రతుకుద్ది అంటారు? జీవనోపాధి అంతా అయిపోయిందంట. ఎలా బ్రతుకుద్ది? మళ్ళీ షీ గాట్ ఎనర్జీ. ప్రభు స్వస్థతలో ఏం జరుగుద్దండి? షీ విల్ గెట్ ఎనర్జీ. మళ్ళీ పూర్తి ఆ దమ్ము లేదా శక్తి అవన్నీని. సో ఇంకేమీ డౌట్ లేదు, షీ కెన్ సర్వైవ్. రైట్, ఇప్పుడు చూద్దాం. సో ఈ యాయిరు పరిస్థితి మనం గమనిస్తే, ఆయన రావాలి, నన్ను ముట్టుకోవాలి అంటున్నాడు. ఈ గొప్ప సంతోషం. ఆయన విశ్వాసము ఎంత పెరిగి ఉండొచ్చు కదండి. ఎప్పుడైతే ఆమె బాగుపడిందో, అమ్మ 12 ఏండ్ల నుంచి రోగగ్రస్తురాలు, మళ్ళీ భయంకరమైన రోగము, అలాంటి చావుక సిద్ధమైన రోగము, మరణకరమైన రోగము బాగుపడిందంటే నా కూతుర్ని బాగు చేసేస్తాడు ప్రభు. అంత సంతోషంగా ఉంటే ఈలోపు కబురు, ఈలోపు ఎవరో వచ్చారు. అయ్యా, బోధకుడిని బాధ పెట్టొద్దు, బోధకుడిని ఇబ్బంది పెట్టొద్దు. షీ వాస్ డెడ్. ఆమె చనిపోయింది, నీ కూతురు చచ్చిపోయింది. ఆయన ఏమై ఉంటాడు చెప్పండి? ఆ సమూహంలో ఉన్న యాయిరు దగ్గరికి తన సేవకుడు ఎవరో వచ్చి చెప్తున్నాడు, నీ బంధువులో నీ కూతురు చచ్చిపోయింది, ఇక బోధకుని బాధ పెట్టొద్దు, రా, మిగతా ఫార్మాలిటీస్ చేసుకోవాలి కదా, రా. ఎందుకని? వాళ్ళ అంటలో తప్పేమైనా ఉందా? అంటే ఏమైనా బ్రతికే ప్రాణం ఉన్నప్పుడు చెప్తే పర్వాలేదు. ఆల్రెడీ డెడ్, ఇంకేం చేస్తాడు ఆయన? ఇది చచ్చిపోయిన వాళ్ళు ఏం చేస్తాడు? డాక్టర్లు ఏం చేస్తారండి? ఇప్పుడు ఒక్కోసారి చూడండి, కొంతమంది యాక్సిడెంట్, అయ్యయ్యో ఒక్క 10 నిమిషాల ముందు తీసుకొస్తే మేము ఉద్ధరించేద్దాం అంటారు డాక్టర్లు కదండి. 1 గంట ముందు, 2 గంటలు, ఇలాంటివి మనం విన్నాం చాలామందిని. కనుక ఎంతవరకు ట్రీట్మెంట్ ఇస్తారు డాక్టర్స్? ప్రాణం ఉన్నంత వరకు ట్రై చేస్తారు. విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ అంటూ ఉంటారు. ఆ తర్వాత వచ్చి ఏమంటారు? సారీ అంటారు కదండి, సారీ అంటారు. కానీ ఇప్పుడు అదే ప్రకారం ఇంకెందుకు? చనిపోయాడు కదా, చనిపోతే ఆయన ఎందుకు బాధ పెడతావు? దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు మహిమ కలుగును గాక అంటే, యేసు ప్రభు బ్రతికిన వారికే కాదు, మృతులను సహితము లేపగలిగిన దేవుడు అని ఆయన రుజువు చేయడానికి అక్కడ డిలే చేశాడండి. డిలే చేస్తే వెంటనే తన హృదయంలో భయం వచ్చేసింది. ఎందుకని ప్రభు అంటాడు, భయపడకము, నమ్మిక మాత్రము. అంటే ఎప్పుడైతే ఆయన విశ్వాస గ్రాఫ్ పెరిగింది, చాలా సంతోషంగా ఉన్నాడో, ఎవరో చెప్పారు, దన్మని పడిపోయేటప్పటికి భయం వచ్చేసింది, నమ్మకం కోల్పోయాడు. నా కూతురు చచ్చిపోయింది, ఇంకేంటి? వెంటనే ప్రభు అన్నాడు, ఆ మాట లక్ష్యము చేయక. దేవుని స్తోత్రం. ఏమండి, లక్ష్యం అస్సలు పట్టించుకోలేదు ప్రభు, ఆయన పట్టించుకోలేదు. అతను అంటున్నాడు, భయపడకో, నమ్మిక మాత్రం ఉంచు, నాకు అసాధ్యమైనది కలదా అని మనం కలుపుకోవచ్చు కదండి. ఆయన వెళ్ళాలే కానీ సారీ చాలా ప్రయత్నం చేశాం అనే సీను క్వశ్చనే లేదండి. దేవునికి స్తోత్రం. సో ప్రభు అంటాడు, భయపడకు. యాయిరు చాలా భయపడ్డాడు, కానీ మళ్ళా చెప్తున్నాడు, ధైర్యంగా ఉండంటే, ఇప్పుడైనా ప్రభువా, చావకు ముందే నువ్వు వచ్చి చేయేస్తావు అనుకున్నాను, కానీ అలాంటి పరిస్థితుల్లో ఆమె బాగుపడింది, నా కూతురే చచ్చిపోయింది అంటే ఇక యాయిరు మాటలు ప్రభు వింటలేదు. బహుశా మరి ఏమన్నాడు యాయిరు? అయినా భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. ఇక ఆలస్యం చేయలేదు ప్రభు. ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. నాకు అనిపించింది, ఏమండి, ఆలస్యం ఎందుకు జరిగి ఉంటుంది? కొన్నిసార్లు మనం అనుకుంటాము ఇక జరిగిపోద్ది ఇప్పుడు అని అనుకున్న సమయంలో డిలే అవుతుంది. ఆ డిలే
ఆ ఆలస్యము ఎంత అని మనం చెప్పలేం. ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరాలే కావచ్చు ఆ డిలేకి. కారణం ఇప్పుడు ఏదో బ్రతుకుండగానే ప్రాణం ఉండగానే వెళ్ళానండి, కానీ ఆయన బాగా ఆలస్యం చేసేసాడు. ఈ లోపు అంతా అయిపోయిందండి, సారీ. అలా అనుకునే క్షణంలో ఏం జరుగుద్దంట? ప్రభు అంటాడు, భయపడకు, నమ్మిక మాత్రము ఉంచు. ఇంకేం జరిగింది అప్పుడు అక్కడ? అలాంటి హోప్లెస్ కండిషన్లో దేవుడు ఆశ్చర్యకార్యం జరిగించి వాళ్ళందరూ విస్మయం ఉండేటట్టుగా చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఆయన ఆలస్యం అనేది మరింత గొప్ప కార్యాలకే కానీ చేతకానితనం కాదు, లేకపోతే మనల్ని అవమానంలోకి పంపించేయడానికి కాదు, లేకపోతే మనల్ని సారీ అయ్యో అంటానికి కాదు, అనిపించుకోవడానికి కాదు. అఫ్కోర్స్ ఆలస్యం అయ్యి కొలది ఏం జరుగుద్ది? ఇది మాత్రం వాస్తవం. ఏం జరుగుద్ది? భయం వస్తుంది, విశ్వాసం సడలుతుంది. కానీ ఆ టైంలో ప్రభు చెప్పే మాట ఏంటి? భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. దేవునికి స్తోత్రం. రైట్, మనం అందరం కొన్ని విషయాల కొరకు కనిపెడుతున్నాం కదండి. ఎవరు పందాలో మనం కొన్ని విషయాలు ప్రభు దగ్గర అడిగి ఈరోజు చేస్తాడు, రేపు చేస్తాడు, ఎదురు చూస్తున్నాం కాసేపటికి చేస్తాడని. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? డిలే చేయటం గల కారణం ఏంటంటే మన విశ్వాసాన్ని పెంచాలని, అంతే తప్ప కృంగిపోవాలని కాదు. మన విశ్వాసాన్ని పెంచాలనే కదండి. ఆ వ్యక్తి, ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ రావడమే ఇతనికి విశ్వాసం పెరిగింది. ఈ లోపు ఏమైనా జరగవచ్చు, కానీ మనం ఆల్రెడీ ఫైల్ ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. ఆయన క్లియర్గా చెప్పేశాడు, అయ్యా నా కూతురు చావ సిద్ధంగా ఉంది, తన వయసు 12 సంవత్సరాలు, నీవు రావాలి. ఏమన్నాడినా? నీవు రావాలి, ఆ మీద చేయాలి, అంతే. కనుక ఇప్పుడు ప్రభు అలా కాకుండా యాయీరు కనుక, అయ్యా నా కూతురు చావ సిద్ధంగా ఉంది, ఒక్క మాట సెలవివ్వు, ఆమె బాగుపడవద్దు అనగలుగుతాడా? అంటే ఏం జరుగుద్దండి? యాయీరు నువ్వు వచ్చి నా కూతురు మీద చేయాలి కాకుండా నువ్వు ఇక్కడి నుంచి సెలవు ఇయ్యి, నా కూతురు బాగుపడుద్ది అంటే బాగుపడద్దా? కదండి. ఇప్పుడు శతాధిపతి ఏమంటాడు? నువ్వు శ్రమ పుచ్చుకోవద్దు, నా ఇంటికి రాకో, నా ఇంటికి నువ్వు రావడానికి నేను యోగ్యుని కాను, మాట మాత్రం సెలవు, అక్కడి నుంచి మాట మాత్రం సెలవు ఇయ్యి అంటే ఆయన మాట సెలవు ఇచ్చాడు. అదే క్షణంలో దాసుడు బాగుపడిపోయాడు. ఆయనకి ఏం అసాధ్యం. ఇక్కడ ఎంతగా ఆయన వచ్చి ఇంటికి రావాలనేది ఇంటెన్షన్ ఎవరిది? ఎవరి విశ్వాసం అది? యాయీరు విశ్వాసం. కనుక ఈ లోపు ఏం జరిగినా ఆయన ఏం చేయాలి? యాయీరు నాకు అనవసరం, ఆయన వస్తున్నాడు, ఆలస్యం అయితే అవుతుంది, నాకు అనవసరం. ఏమండి, అంటే ప్రాణంతో చెప్పుకోవాలి కదా. ప్రాణం ఏం చేద్ది? పిలిచావు కదా, నువ్వు పిలిచేటప్పటికి బ్రతికే ఉంది కూతురు అక్కడ, కనీసం చివరి చూపని చూసుకుందువు. ఈ లోపు ఈవిడ తయారయ్యింది, ఈవిడ బాగు చేసి పంపించాడు, ఈ లోపు అంతా అయిపోయింది, పద. ప్రాణం కూడా చెప్తుంది, పక్కోళ్ళు ఎలా చెప్తున్నారో ప్రాణం కూడా ఇంకెందుకు అయిపోయింది సర్దే అంటది. అప్పుడు ఏం చెప్పాలినా? ఎందుకే తొందర ప్రాణమా? కనుక ప్రాణం ఏమంటది? ఎందుకే తొందర? ప్రాణంతో చెప్పాలి, కృంగిపోకు, ఆయనే మన దేవుడు, మన రక్షణ కర్త. కనుకని ఆయన ఇంకా నమ్మికించాను, ఆయన స్తుతిస్తాను, నువ్వేం కృంగిపోకని మనసుతో చెప్తూ యేసు ప్రభుతో బయలుదేరుతున్నాడు. సో నడుచుకుంటూ వెళ్తూ చెప్తున్నాడు, ఇగో పేతురు, మనం వెళ్తాం అక్కడికి. ఎవరెవరు లోపల ఉండాలి? నాతో పాటు ఎవరు రావాలి? తీరా సీన్ ఏంటంటే అక్కడికి వెళ్ళేటప్పటికి ఈ 3 భాగాలు కలిపే నేను మాట్లాడుతున్నా, మళ్ళీ అవన్నీ చదివించడానికి నా ఉద్దేశం కాదు. సీన్ ఏంటంట, ఇంటికి వెళ్ళేటప్పటికి చనిపోయింది, అమ్మాయి చనిపోయింది. చనిపోగానే ఒక సీన్ మారిపోద్దండి అక్కడ. ఏంటి? పిల్లల గ్రోవులు అంటే ఆ దుఃఖ రాగాలు తీసేవాళ్ళు, డబ్బులు ఇచ్చి ఏడ్చే వాళ్ళని తెచ్చుకుంటారు. అలాంటి వాళ్ళు బయట ఆ రాగాలతోటి పిల్లల గ్రోవులు ఇలా ఉంటారనమాట. ఇక లోపల కుటుంబ దుఃఖం వేరు, వీళ్ళు మాత్రం డబ్బులు ఇచ్చి ఏడ్చే వాళ్ళు ఉంటారు. చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు కదండి. మీరు కూడా ఎప్పుడైనా చూసే ఉంటారు. కొంతమంది పెద్దోళ్ళు ఏడుస్తూ ఉంటారు, అయ్యో ఎలా చచ్చిపోయాడు, మనం ఎవరిని అడగక్కర్లేదు, ఎవరో చచ్చిపోయిన వెళ్తే వాళ్ళు మొత్తం చెప్పేస్తారు, ఇలాగ వెళ్ళావు బాబా, ఇలాగ వెళ్ళావు, ఇలాగ అయ్యింది, ఇలా ఓహో ఇలా చచ్చిపోయాడు కదా మనకు తెలిసిపోతుంది. ఇంకా తన జీవితంలో ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడో ఇది అన్నీ కూడా చెప్పేస్తారు. అలాగ మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా చెప్తున్నారు. ప్రభు వెళ్ళి వాళ్ళతో చెప్తున్నాడు, పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు 3 తీసుకున్నాడు కూడా. ఎంతమంది శిష్యులు ప్రభుకి? 12 మంది. కానీ 3 మాత్రమే పిలిచాడు. ఎందుకు ఈ 3 పిలిచాడరా? ఇంట్లో తీసుకెళ్ళటానికి ఈ 3 సిద్ధపరిచాడు. మాట్లాడాలి. ఎందుకు పిలిచాడు? ఈ 3 ఏమవుతారంట?
ఏమవుతారు? సంఘానికి మూల స్తంభములుగా పిలువబడిన వారు ఈ ముగ్గురే. అపోస్తల కార్యాలు ఉంటుంది, సంఘమునకు స్తంభములుగా ఉండిన వారు పేతురు, యోహాను, యాకోబు. కనుక రాబోయే రోజుల్లో వీళ్ళ పిల్లర్స్ ఆఫ్ ద చర్చ్కి పిల్లర్ అవుతారు. కనుక ప్రతి కార్యానికి యేసుప్రభు వీళ్ళ ముగ్గురే తీసుకెళ్ళేవాడు. తోమాని తీసుకెళ్ళలేదు ఎందుకో. కాసేపే తోమ డౌటెడ్, కానీ తర్వాత మనమే సాక్షులం. ఎందుకని? మన దేశంలో ఆయన సమాధి ఉంది. దేవుని కొరకు బళ్ళాలతో పొడుస్తుంటే ఎక్కి 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 కొండ మీదకి ఎక్కలేక పొడుస్తుంటే ఆఖరికి పొడిచేసిన తర్వాత అక్కడికి వెళ్ళి చచ్చిపోయాడు కొండ మీద. ఎక్కడ? మద్రాసులో మౌంట్ థామస్. అక్కడ అదంతా చూడాలి ఒకసారి. ఒక బ్రదర్ చెప్తున్నారు, ఖచ్చితంగా క్రిస్టియన్స్ మనం కనీసం థామస్ సమాధిని చూడాలండి. యేసుప్రభు శిష్యుల్లో ఒక శిష్యుని సమాధి అనేసి అనడంలో నిజంగా. కనుక మనం తోమాని అలాగ ఆపేయకూడదు అఫ్కోర్స్. కానీ ప్రభువు ఈ ముగ్గురిని తీసుకుని వెళ్ళాడు, ఇక కుటుంబాన్ని తీసుకెళ్ళాడు. వాళ్ళు అంటున్నాడు, కొంచెం బయటకు వెళ్ళండి. ఎందుకు ఏడుస్తారు? ఆమె చనిపోలేదు, నిద్రపోతుంది అంటే ఏమంటారు కదండి? కన్ఫర్మ్ చేసేసుకున్నారు వాళ్ళు పక్కా, అన్ని విధాలుగా టెస్టింగ్. అప్పుడే అందరూ పిలిచేశారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ప్రభు అంటాడు, కొంచెం స్థలం ఇవ్వండి. ఎవరు అంటున్నారు? నాకు ఇంకొక సన్నివేశం గుర్తొచ్చిందరా. ఇప్పుడు ఈ గుంపు వస్తుంది. ఏ గుంపు? యేసుప్రభు, శిష్యులు, యాయిరు. బహుశా అక్క కూడా వెళ్తుందేమో. ఏ అక్క? స్వస్థత పొందిన అక్క, సాక్షిగా ఉండడానికి వరకు ఎంతో సంతోషం. ఇంకా ప్రభుతోటి బాగుపడిన తర్వాత ఆమె ఇంకా కళ్ళు మూసుకుంటూ ఆరాధన చేస్తూ వెళ్ళిపోవడమే అనుకున్నది. ఎందుకని? తన జీవితంలో 12 ఏళ్ళు సఫర్ అయిందండి. ఒక్క టచ్ తోటి బాగుపడిపోయిందండి. ఎలా విడిచి వెళ్ళిపోతుంది? సంతోషంతో వెళ్ళిపోతుంది వాళ్ళతోటి. ఈ సమూహము ఇదేంటి? జీవము కలిగిన సమూహం. అక్కడ సమూహం ఉంది. ఎక్కడ? యాయిరు ఇంట్లో. ఆ పైన బయట పిల్లల గ్రోవులు లేదా రాగాలు తీసుకోరు, ఏడ్చేవాళ్ళు, కుటుంబం అంతా మరణపు గుంపు, జీవం కలిగిన గుంపు. సో ఈ గుంపు వెళ్ళి ప్రభు అంటాడు, కొంచెం స్థలం ఇవ్వండి. మరణంలోనికి ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? జీవం ప్రవేశిస్తుంది. కొంచెం స్థలం ఇవ్వండి. స్థలం ఎందుకు బాబు అని అడిగారు. అంటే ఆమె చనిపోయింది, నిద్రపోలేదు. ఆయన నిద్రపోతుంగా చనిపోలేదు. అందరూ అపహాస్యం చేశారట. ఈ 3 సువార్తలు చదివితే మీరు అందరూ అపహాస్యం చేశారట. బుద్ధి లేదా, ఏందా, ఏం మాట్లాడుతున్నాం? మేము ఆర్ఎంపీ డాక్టర్, ఆ డాక్టర్, ఈ డాక్టర్, మేమందరం కన్ఫర్మ్ చేసేసాం. ఏమంటే బిగ్స్ ఏమేమో మాట్లాడుతున్నారు. ఆయన విశ్వాసం ఏంటి? నువ్వు రావాలి, నీ చెయ్యి వెయ్యాలి, అదే విశ్వాసం. కనుక యేసుప్రభు అలాగే లోపలికి వెళ్ళాడు. కుటుంబాన్ని, వీళ్ళ ముగ్గురిని యేసుప్రభు, అంతే. దేవునికి స్తోత్రం. ఏమండి? కుటుంబము, వీళ్ళ ముగ్గురు, యేసుప్రభు. రైట్. వాళ్ళు మాత్రం నుంచి తలుపులేసి చిన్నదానా కదా, దాన్ని మార్కు సువార్తలో తలి తాకుమి అంటే చిన్నదానా లెమ్ము అనగానే చెయ్యి వేయగానే ఆమె లేచి కూర్చుందట. దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఆయన ఏ విధంగా కోరాడో, ఎవరు? యాయిరు ఏమనుకుని ఆశపడ్డాడు? ఆయన రావాలి, నువ్వు రావాలి యేసయ్యా, నా కూతురి మీద చెయ్యి ఉంచాలి యేసయ్యా, అదే ఆశపడ్డాడు. యేసుప్రభు కూడా అలాగే వెళ్ళాడు. ఆమె కూతురి మీద చేసి చిన్నదాన్ని లెమ్మనగానే లేచి కూర్చుందట. వారందరూ ఆశ్చర్యపోయారు. ఎంత ఆశ్చర్యం అంటే, ప్రభు అంటాడు, ఆమెకి ఆహారం పెట్టండి. నేను అనుకుంటాను, పాపం ఎప్పటి నుంచి కోమాలో ఉందో, ఎప్పటి నుంచి ఆహారం లేదో. ప్రభు అంటాడు, ఆహారం పెట్టండి. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఇంకొక మాట అన్నాడండి. అంటాడైనా, ఎవరితో చెప్పొద్దు. ఏంటది? 12 సంవత్సరాల అమ్మాయి చనిపోయిన తర్వాత ఈయన చెయ్యి ముడితే లేచి కూర్చుంటే భోజనం చేసిన తర్వాత అంటాడు, ఎవరితో చెప్పొద్దు ఈ విషయం. ఏంటండి ఆయన నేచరు? ఆ నేచర్ ఏంటి? దప్పులు కొట్టించుకుని, సార్ వారు ఎంత పని చేశారు, ఆహా చప్పట్లు కొట్టండి, దండలు వేయండి, షాలు కప్పండి, అలాంటి నచ్చలే ప్రభుకి. ఆయన చేసుకుంటూ వెళ్ళిపోవడమే అద్భుతాలు. రైట్. సో ఈ సన్నివేశం నుంచి మరికొన్ని పాఠాలు మనము నేర్చుకోవాలి. ఏమండి? సో యేసు ప్రభు ఆలస్యం చేశాడు అంటే ఒక విషయం మీరు గమనించండి, మనందరం గమనించాలి, నాతో పాటు మనం అందరం. ఆయన ఆలస్యం అనేది ఫెయిల్యూర్ కాదు, ప్రార్థన వినకపోవడం కాదు, పర్పస్లీ డిలేయిడ్. దేవునికి స్తోత్రం కదండి. ఒక మాట గమనిద్దాం. లాజరు ఏమయ్యాడు? జబ్బు పడితే వీళ్ళు కబురు పెట్టారు, అయ్యా నువ్వు ప్రేమించే శిష్యుడు జబ్బు పడ్డాడు, కొంచెం తొందర రండి, వచ్చి బాగు చేయండి. ఆయన ఉన్న చోటనే ఎన్ని రోజులు ఉండిపోయాడట? 3 రోజులు ఉండిపోయి 4వ రోజున బయలుదేరి వస్తున్నాడు. అప్పుడు తెలిసింది చచ్చిపోయే 4 రోజులు అయింది అన్నారట. పేతురు శిష్యులు అంటున్నారు, లాజరు చచ్చిపోయాడు. వెటకారంగా మాట్లాడారు. మనం లాజరుని బ్రతికిద్దాం పదండి. అదేలేండి
అన్నట్టుగానే అప్పుడే చనిపోయిన స్త్రీని, అమ్మాయిని బ్రతికించాడు ప్రభు. ఆ నమ్మకం ఉంది శిష్యులకి. కానీ చనిపోయిన 4 రోజులు అయింది కదా, ఈయన వల్ల ఎక్కడవుతుంది? అప్పుడే కార్యక్రమాలు అన్నీ అయిపోయి ఉంటాయి కనుక అసాధ్యం అన్నట్టుగా శిష్యులు అంటే ఆయన డిలే చేశాడు. డిలే చేసిన తర్వాత గొప్ప సమూహము ఆ బేతని గ్రామంలో యేసుప్రభునందు విశ్వాసం ఉంచింది. ఆ చనిపోయి 4 రోజుల తర్వాత ఆయన వెళ్ళి ఆ సమాధి తీయమన్నాడు. లాజరు బయటికి రమ్మని అరిచాడు. ప్రేత వస్త్రాలు చుట్టబడిన వాడే బయటకు వచ్చేసాడు. మనం అక్కడ చదువుతాము, అనేక మంది యేసును బట్టి కాకుండా చనిపోయి తిరిగి బ్రతికిన లాజర్ను బట్టి యేసుప్రభునందు విశ్వాసం ఉంచారట. దేవుని కార్యాలు ఏంటంటే ఏమండి, ఒక రకంగా క్రైస్తవులుగా మన టార్గెట్ ఏంటి చెప్పండి? నేను చెప్తాను. మన టార్గెట్ ఏం లేదండి, యేసుప్రభుని నమ్ముకుంటాం, మన కోరిన కోరికలన్నీ తీరుస్తాడు అంతే. ఎంతకాలం బ్రతకాలంటే ఆయుష్నంత వరకు 100-110 సంవత్సరాలు బ్రతకాలి, పరలోక రాజ్యం వెళ్ళిపోవాలి. అది మన టార్గెట్, అంతే కదండి. నా మాట అందరూ విన్నారా? మన టార్గెట్ ఏంటంటే, మళ్ళీ చెప్తున్నా, ఎంత తొందరగా అంత తొందరగా యేసుప్రభుని నమ్ముకోవాలి. సో మనం అడిగినన్ని ఇవ్వాలి, ఆయనకి ప్రార్థనలు చేస్తాము. ఎక్కువ కాలం ఆయుష్, మోషే చెప్పిన ఆయుష్ కాదు, అంతకంటే ఇంకో 10-20 సంవత్సరాలు బ్రతకాలి. బతుకుతున్నారు కదా, 100-90-100 పరలోక రాజ్యం వెళ్ళిపోవాలి కదండి. ఇదే కదా మన టార్గెట్, అవునా కాదా? మన టార్గెట్ ఇదా కాదా? ఏమండి, అంతే కదండి. అయితే ప్రభు ఇచ్చిన టార్గెట్ ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సకల జనులను మరి ఇది ఎవరిది టార్గెట్? ఇది మాది కాదండి, మీది, మీ ఓటోళ్ళది కదా. మీరేమంటారు? ఈ టార్గెట్ ఎవరిది? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సకల జనులను శిష్యులుగా చేయండి అంటే ఎవరిది బాధ్యత? ఏమండి, ఎవరిది బాధ్యత? అందరిది. అంటే 1 2 3 4 5 6 ఇలాగ అందరి బాధ్యత. మనం అందరం ఏమవ్వాలి? శిష్యులం అవ్వాలి. మనం శిష్యులు అయ్యి మిగతా వారు అందరిని ఏం చేయాలట? ఇది టార్గెట్. కనుక నేను అంటాను, లాజరు లేదా యాయీరు వీళ్ళు ఏం చేశారు? దేవుని ద్వారా డిలే అయ్యి కొంచెం ఇబ్బంది పడ్డారు. యాయీరు ఇబ్బంది పడ్డాడు, లాజరు లేకపోతే వాళ్ళ అక్కలు ఇబ్బంది పడ్డారు. కానీ ఏం జరిగింది? ప్రభు చేసిన అద్భుతం ద్వారా వాళ్ళ అకౌంట్లోకి ఎంతమంది వెళ్ళి ఉంటారు? నా మాట అర్థమవుతుందా? ఎంతమంది లాజర్ని బట్టి అనేక మంది యేసుప్రభుని నమ్ముకున్నారు, అనేక మంది విశ్వసించారు, యూదులు అనేక మంది. ఈ యాయీరుని బట్టి వాళ్ళందరూ విస్మయం పొందారు, ఆశ్చర్యపోయారు. ఇలాంటి ఎప్పుడు చూడలేదే, చచ్చిపోయింది, నేనే కదా చూశాను, అసలు ఎక్కడ లేదు, ఆల్రెడీ కన్ఫర్మ్, బిగిసిపోయింది. కానీ ప్రభు ముట్టుకుంటే జీవంతో లేచి కూర్చుంది. ఎస్, హీఈస్ ద రియల్, ఆయన నిజమైన రక్షకుడు అనేసి అనేక మంది విశ్వాసం ఉంచారు. నేను అంటాను, మన బలహీనతో, మన ఆరోగ్యమో, ఏదైనా ఆలస్యమో, ఏదైనా కొంతమందికి రక్షణార్థం అయితే మన టార్గెట్ పూర్తయినట్టు. దేవునికి స్తోత్రం. గమనించండి, నిరంతరము జలగలాగా ఈ ప్రభువా ఆయన ఇస్తాడండి. ఒక్కసారి మన ఆశ చెప్పేశాం కదా. యాయీరు వచ్చి ఏం చెప్పాడు? అయ్యా, నా కూతురు చావ సిద్ధంగా ఉంది, ఇంకా చచ్చిపోలేదు, నువ్వు వచ్చి, నా విశ్వాసం ఏంటంటే నువ్వు వచ్చి నా కూతురు మీద చేయేస్తే బాగుపడిపోద్ది అన్నావు కదా, ఇంక విడిచిపెట్టేసే. ఈ 3 ఆయన స్టార్ట్ అయ్యాడు. కుదరదయ్యా అంటే వేరే విషయం కదండి. ఒకసారి అలాగే అన్నాడు. ఒక స్త్రీ వచ్చి, నా కూతురు దయ్యం పట్టింది, బాగు చేయన్నాడు. అస్సలు మాట్లాడలేదు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అస్సలు మాట్లాడలేదు. శిష్యులకి తలపొడి వచ్చింది. ఎందుకయ్యా ఈవిడ ఇలా మనల్ని విసిగిస్తుంది? ఏదో చెప్పి పంపించేయచ్చు కదా, అయితే బాగు చేస్తానని చెప్పు, లేకపోతే కుదరదని చెప్పేసి అంటే కదా. నాకు తెలుసు కదా, నేను ఇశ్రాయేల్లో వారి దగ్గరికి వచ్చాను, నా పిల్లలు రొట్టె ముక్క కుక్క పిల్లకి వేయడం కుదరదు అనేసి మాట్లాడితే ఆవిడకి అర్థమయ్యి కుక్క పిల్లలు కూడా అని అంటది. ప్రభు అప్పుడు ఏమంటాడు? గ్రేట్, దై ఫెయిత్ ఈస్ గ్రేట్, నీ విశ్వాసం గొప్పదమ్మా, వెళ్ళమ్మా, నీ కూతురు బాగుపడిపోయింది. అదే గడియల్లో అక్కడ కూతుర్ని దయ్యము విడిచిపెట్టేసిందట. రైట్. సో దేవుని కార్యాలు లేకపోతే ఆలస్యాలు కొన్నిసార్లు ఇమ్మీడియట్గా. సో యాయీరు ఓ మాట అడిగాడు, అదే ఓకే అని ప్రభు కదులుతున్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఒక సత్యాన్ని గమనించాలి మనం. ప్రభు యాయీరు అడిగాడండి, సో బయలుదేరాడు ప్రభు అంటే ఆయన టిక్ పెట్టినట్టే కదా. బయలుదేరితే 1 రోజా, 2 రోజులా, 3 రోజులా, 4 రోజులా, సంవత్సరమా, 2 సంవత్సరాల మనకు అనవసరం. ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు?
ఆయన అవునని చెప్పి బయలుదేరి అనుకున్నాను కానీ యాయిరు కుదరట్లేదులే, నెక్స్ట్ ఇయర్ వస్తాను అంటాడా? బయలుదేరాడంటే ఖచ్చితంగా వెళ్తాడు. కనుక ఆయన టైంలోనే వెళ్తాడు. దేవునికి స్తోత్రం. పొరపాటున మనం చెప్తాం ఏదైనా కారణం అడుగు ఇదండి అంటాం, కానీ ప్రభు అలా గోకడు కదండి. ఆయన పర్టికులర్ ప్లానింగ్ ఉంది ప్రతి దాని విషయంలో. ఎవరికి ఎప్పుడు ఏది ఏ సమయంలో చేయాలో ఖచ్చితంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక మనందరి హృదయాలు ప్రభు మీద లగ్నం చేసి దేవానికి స్తోత్రం, ఆయన సార్వభౌమత్వానికి మనం ఒప్పుకోవాలండి. రైట్. సో ఆలస్యం అనేది అది ఫెయిల్యూర్ కాదు, మన అవిశ్వాసము కాదు. ఏం జరుగుతుంది? మనం అడిగాము, ఆయన యాక్సెప్ట్ చేశాడు, ఖచ్చితంగా ఏం చేస్తాడు? నడిపిస్తాడు. రైట్. అదొకటి. అయితే ఇంకొకటి మనందరికీ ఆదర్శప్రాయమైంది. యాయీరు ఈ 12 ఏండ్లు కలిగిన స్త్రీ, వాళ్ళ విశ్వాసాలు చూడండి, గమనించండి. ఆయన అంటాడు నువ్వు రావాలి, నా కూతురు మీద చేయాలి. ఈవిడంటది నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోవాలి, బాగుపడతాను. ఏమంటారు దీన్ని ఏమంటారు? విశ్వాసం. వాళ్ళకున్న విశ్వాసం. అందరికి ఒక రకమైన విశ్వాసం లేదు కదా, ఒక్కొక్కరికి ఒక రకమైన విశ్వాసం. కానీ ప్రభు ఏం చేశాడు? అందరి విశ్వాసాలు ఎవరి విశ్వాస ప్రకారము వాళ్ళకు అనుగ్రహించడం. ఆయన దాన్ని ఏమంటారు? మనం ఎలాగైతే నమ్ముతామో అలాగా చేయడాన్ని ఏమంటారు చెప్పండి? విశ్వాస్యత, ఫెయిత్ఫుల్నెస్. దేవునికున్న విశ్వాస్యత గొప్పది. ఎందుకంటే మనం ఎలా నమ్ముతామో అలాగ చేయటమే దేవుని విశ్వాస్యత. దేవునికి స్తోత్రం. కనుక మనం నమ్మేటప్పుడు ఎవరు నమ్మాలి? మనం ఏమైతే అడుగుతున్నామో ఆయన సమర్థుడు అని నమ్మాలి. అలాగని నేను అందరి దగ్గర మాట్లాడాను అనుకోండి, నాకు ఐ హ్యావ్ మై ఓన్ గాడ్ కదండి. ఇప్పుడు చాలామందికి సొంత దేవుళ్ళు ఉన్నారు, ఇంకా ఇంటి పేరు దేవుళ్ళు ఉన్నారు, కులానికి దేవుళ్ళు ఉన్నారండి, ఉన్నారు కదా. కుల అంటారు, అది అంటారు, ఇది అంటారు. లేకపోతే ఊరికి ఒక దేవుడు ఉన్నారు కదా, అలా ఉన్నారు. మేము ఆయన మీద నమ్మకం ఉంచుతున్నాము, ఆవిడ మీద నమ్మకం ఉంచుతున్నాం, ఖచ్చితంగా చేస్తాడు అని వాళ్ళు నమ్ముతున్నారు అనుకోండి. అప్పుడు వాళ్ళ నమ్మికకు విశ్వాసత కలిగిన దేవుడేనా? నా మాట అర్థం చేసుకోండి. నేను సరిగా అర్థం అవ్వాలని ఆశపడుతున్నాను. మనం నమ్ముతున్నాం. సో ఆ నమ్మిన వ్యక్తులు లేదా దేవుడు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు సమర్థులేనా ఆ కార్యం చేయడానికి? అది గమనించాలి. అన్నప్పుడు ఏమండి, ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాం, మనం ఈ విషయాన్ని నమ్మాలి. ఈ ప్రభు ఈ వాగ్దానం చేస్తాం. నేను కింద పాట పాడేటప్పుడు చివరి పాట 4వ పాట ఏంటది? లెమ్ము తేజరి లెమ్ము నీకు వెలుగు వచ్చినది పాడాం కదా. అందులో ఒక మాట ఉంది. ఏంటంట? 60వ యెషయా గ్రంథం 60-61 అనుకుంటా. అందులో మీలో ఒంటరి అయిన వాడు ఏమవ్వాలంట? 1000 మంది అవ్వాలంట. ఒంటరి అయిన వాడు 1000 మంది అవ్వాలి. అంటే ఏంటి? మీరు పాడుతున్నప్పుడు మీకు ఏమర్థమైంది? బాగా పాడేస్తాం అన్ని పాటలు. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైనట్టి జనమగును. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైనట్టి జనమగును. రాజులు నీకు రైట్. సంతోషం. ఓకే. వాగ్దానం ఏంటంట? ఒంటరి అయిన వాడు 1000 మంది అవ్వాలి. ఎవరికి చెప్పండి? ఏమండి, ఎవరు 1000 మంది అవ్వాలి? ఎవరు 1000 మంది అవ్వాలి? అరే ఇది పాటలో భాగమే కదా. ఆ భాగం చదువుతావు నువ్వు యెషయా గ్రంథంలో ఆ మాట చదవాలి. చదువుతాను. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. బైబిల్లో మాట అండి అది. పాటలో ఎంత? 60 యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. ఓకే, మళ్ళీ ఇంకా మీరు ఇబ్బంది పడకండి. 60-22 తెరవద్దు. ఏంటంట? అది వాక్యము, మనం పాటగా పాడాము. అట్లాంటప్పుడు ఎవరు ఒకటవుతారు? ఒకటయ్యి 1000 మంది అవ్వాలి. చెప్పండి, ఎవరు ఒకటయ్యి 1000 మంది? ఒక్క వ్యక్తి 1000 మంది అవ్వాలట. మనం ఒక్కొక్కరము మన జీవిత కాలంలో ఏమవ్వాలంట? 1000 మంది అవ్వాలట. దేవుని స్తోత్రం కలుగును గాక. రైట్. ఒక్కొక్కరం ఎంతమంది అవ్వాలంట? 1000 మంది అవ్వాలి. 1000 తలకాలు కాదు, 1000 మందిని పరలోక రాజ్యానికి కొరకు సిద్ధపరచాలి.
అందరికి నిలబడక్కర్లా, నిలబడితే మంచిదే. రైట్, మనం పని చేయాలండి. సో పని చేయాలి. ఏ విధంగానైనా 1000 మంది మన టార్గెట్. దేవునికి స్తోత్రం. అలాంటప్పుడు ఈ యాయిరు ఖాతాలు ఎన్ని ఆత్మలు పడి ఉండొచ్చు. తన కూతురు చనిపోయింది, అయినా ప్రభుని పట్టుకునే ఉన్నాడు కనుక తీసుకెళ్ళాడు, బాగుపరచబడింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఎంతమంది ప్రభుని నమ్ముకొని ఉంటారు, అక్కడి నుంచి వాళ్ళు ఎంతమంది నమ్ముకొని ఉంటారు. అలా మన వరకు వచ్చేసింది. లాజరు, మరియా, మార్తలు, ఆ కుటుంబం ద్వారా ఎంతమంది నమ్ముకొని ఉంటారు. ప్రభు ఒక భక్తుడు చెప్తున్నాడు, ప్రతిసారి బేతనీ గ్రామం వెళ్తూ ఉండేటట్టు ప్రభు. అది చాలా కంఫర్ట్ ప్లేస్ ప్రభుకి. ఎప్పుడు వెళ్ళినా అలా విజిట్ చేసి వాళ్ళ ఆతిథ్యం తీసుకుని వెళ్తుండేవాడు ప్రభు. అలాంటప్పుడు ఎంతమందికి వారు ఆశీర్వాదకరంగా ఉండే ఉంటారు కనుక మన టార్గెట్ అదండి. ఎల్లకాలం మన జలగలాగా ఈ ప్రభువా తీసుకున్నాను, థ్యాంక్స్ ప్రభువా, ఇంకంతే వెళ్ళిపోవడం, ఇంతేనా? ఇందుకు కాదే, మనం అనేక మందిని క్రీస్తు నడిపించాల్సిన బాధ్యత ఉంది. కనుక నేను అంటే మనం ఎవరైతే నమ్ముతున్నామో వారు సమర్థులా కాదా? ఏమండి, ఇప్పుడు వాక్యం చెప్తుంది, తన ఏకైక కుమారుని మన కొరకు ఇవ్వడానికి వెనుదియ్యని వాడు. ఏమండి, యేసుప్రభు ఎవరంట? తండ్రికి ఏకైక కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకు ఇచ్చేశాడు కదండి. ఆయన ప్రాణత్యాగం చేశాడు. సో ఆయన కుమారునే ఇవ్వటానికి వెనుదినవాడు ఆయనతో పాటు ఏమి ఇవ్వకుండా ఉంటాడు? చూడండి ఎంత బలం. రైట్, నేను ఈ పాట పాడుతున్నాడు అనుకున్నాను, ఒంటరి నేను ఎంతమందిని అవ్వాలి? 1000 మందిని ప్రభు కొరకు సంపాదించాలి. కానీ నేను ప్రార్థించడం తప్ప, వీళ్ళందరూ వచ్చేసేయాలి ప్రార్థనకి. ఈరోజు, రేపో, నెక్స్ట్ ఇయరో రావాలి. ఇది నా ప్రార్థన. మీ ప్రార్థనలు మీవి. ప్రభువా, నేను 1000 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఒంటరి అయిన మేము 1000 మంది అవ్వాలి. కారణం ఏంటి? లోకానికి రక్షణ అవసరం కనుక. వీళ్ళు నమ్ముతున్నారు కదండి, అది అని ఇది అని ఎవరు మట్టుకాళ్ళు మేము అలా. అరే, ఎంతవరకు నమ్మదగిన వారు? నమ్ముతున్నారు వాళ్ళు. ఎంతవరకు నమ్మదగిన వారు? వాళ్ళు ఏం చేశారని మనం ఏం చెప్పగలుగుతాం? నా కొరకు ప్రాణమే పెట్టేశాడండి, నా కొరకు ప్రాణం పెట్టేశాడండి. భూమికి ఆకాశం మధ్యన వేలాడదీయబడ్డండి. ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు. సో ఐ కెన్ బిలీవ్. నేను ఆయన నమ్మొచ్చు. నమ్మి నేను ఏమైతే అది ఇవ్వడానికైనా సమర్థుడు. ఇంకొక మాట, మళ్ళీ ఏది అడిగితే అదే గొంతెలం కోరికలు కాకుండా గమనించండి. ఏం అడగాలి మనం? వాట్ బైబిల్ యాక్సెప్ట్స్ కదండి. పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి ఇవ్వబడిన వాగ్దానం. లేకపోతే ఇంకా అచంచలమైన ఒక మాట కదండి, 15వ అధ్యాయం యోహాను సువార్తలో ఏంటంటది? నా యందు మీరును, అంటే మనం ఎక్కడ ఉండాలంట? దేవునిలో ఉండాలట. మనలో ఏముండాలట? దేవుని వాక్యం ఉండాలట, లేదా దేవుడు ఉండాలి. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టం అడగండి, అది మీకు. అదేంటది? ఇక తిరుగులేదు దానికి. లిమిట్లెస్ ప్రామిస్ అనమాట. ఏది ఇష్టమో కండిషను అప్లై. ఏంటి కండిషను? మనం ఎక్కడ ఉండాలి? ఆయనలో ఉండాలి. మనలో ఏముండాలి? ఆయన మాట ఉండాలి. సో ఆయన మాట ఉంటే పిచ్చి పిచ్చి కోరికలు కోరలేం, వాక్య ప్రకారమే కోరుతాం. ఖచ్చితంగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇది అండి నమ్మడానికి, నమ్మకత్వం నిలువబెట్టుకోవడానికి సమర్థుడు కదండి. ఆయన నమ్మటానికి యోగ్యుడు కనుక ఆయన నమ్మొచ్చు. నమ్మిన ప్రకారం చేయటము ఆయన లక్షణం. అదే విశ్వాస్యత. దేవునికి స్తోత్రం. ఈ 12 ఏండ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి ఆయన ముడితే బాగుపడతాను అనుకుంది. ప్రభు అలాగే ఆమె వచ్చి ఆమెను ముట్టేటట్టుగా సహాయం చేస్తే ముట్టిన తర్వాత సాక్షిగా నిలిపాడు. యాయిర్ అంటాడు, నువ్వు వచ్చి నీ చెయ్యి వేస్తే తప్ప నా కూతురు బాగుపడదన్నాడు. అది ఎంత వర్స్ట్ అయినా పర్లేదు, ఎంత దయనీయమైన పరిస్థితి అయినా పర్లేదు, మరేం పర్లేదు. కూతురు తను వచ్చాడు, యేసు ప్రభు వచ్చాడు, ఈ లోపు చనిపోయింది, బిగిసిపోయింది, అందరూ ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఆయన వచ్చి ఏం చేశాడు? బ్రతికించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదండి యేసు ప్రభులో ఉన్న ప్రత్యేకత. సో ఏమండి, నేను ఈ మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు ఇంకా చాలా విషయాలు మనం గమనించవచ్చు, దీనికి కంపేర్ చేయొచ్చు. యేసు ప్రభు యొక్క ఆయన మీద నమ్మకం ఉంచడంలో, ఆయన మీద నమ్మకం ఉంచితే ఎంత నమ్మితే అంత నమ్మదగిన దేవుడు, ఎంత నమ్మితే అంత నమ్మదగిన దేవుడు. కనుక ఇలాంటి ప్రభువుని నమ్మడానికి ప్రయత్నం చేద్దాం. నమ్మడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏం సమస్యలు ఎదురైనాయి? చెప్పండి. ఖచ్చితంగా సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఈ స్త్రీ బాగుపడిందండి. చాలామంది బాగుపడతారు, ఏం చేస్తారు?
అంటే బాగుపడతారంటే వాళ్ళ విశ్వాస ప్రకారము దేవుడు విశ్వాస చొప్పున సహాయం చేస్తాడు. సహాయం చేసిన తర్వాత థ్యాంక్స్, ఎవరికి తెలియదులే, ఇంకంతే, ఇంకెక్కడ మాట్లాడదా, అది తప్పు. కనుక ప్రభు ఏమంటాడు, చుట్టూ చూచి ఎవరో నన్ను ముట్టారు, ఆమె రావాలి బయటికి, ఆమె జరిగిందంతా చెప్పుకొచ్చింది. ఆటోమేటిక్గా వాళ్ళందరికీ ఏమవుతుంది, అప్పుడు విశ్వాసం పెరుగుతుంది. ఈయనరా నమ్మకం ఉంచడం అంటే ఈయన మీద నమ్మకం ఉంచాలరా. కనుక నమ్మిన దేవుని మేలు పొందిన మనము ఏం చేయాలి, సాక్షులుగా ఉండాలి, ఖచ్చితంగా సాక్షులుగా ఉండాలి. దేవుడు అందుకే అంటే ఆయన అంటాడు, మళ్ళీ ఏమంటాడు ఆయన, ఎవరితో చెప్పుకో కదండి. ఎన్నిసార్లు చెప్తాడు, ఎవరితో చెప్పుకో, ఎవరితో చెప్పుకో, ఎక్కడ తెలియనివ్వకో, ఇలాగ అంటూనే ఉంటాడు. కానీ నమ్మినోడు ఉండగలుగుతారా? అలా ఉంటే వాళ్ళని ఏమనాలి కదండి. మేలు పొంది దేవుని చేత మేలు పొంది ఆయన ఎక్కడ నోరు ఇప్పట్లేదు అనుకోండి, అప్పుడు ఏం జరుగుద్దండి, ఏం జరుగుద్ది? ప్రభు అనుకుంటాడు, వేస్టే కదా వీళ్ళ పట్ల ఈ అద్భుతం కదండి. అందుకే ఒక దిక్కున అంటాడు కదా, మీరు మౌనంగా ఉంటే, ఎవరు ఆ మందిరంలోకి వెళ్ళి ఆయన గోల్ చేస్తున్నారు, ఈ చంటి పిల్లలేమో జయము జయము హోసన్నా జయములు అరుస్తుంటే వాళ్ళందరూ అన్నారు, ఎందుకే పిల్లలు అలా గోల చేస్తున్నారు, ఆ కుంటోళ్ళు గుడ్డోళ్ళు చిరాకెత్తట్లేదా అంటే ఆయన అంటాడు, మీరు మౌనంగా ఉంటే రాళ్ళు ప్రభుని స్తుతిస్తాయి. ఈరోజు మన ఎన్ని రాళ్ళు ఇక్కడ, మనం ఎవరము, సజీవులమైన రాళ్ళు, సజీవ రాళ్ళు ప్రభువును. ఒకప్పుడు మనమో లేకపోతే మన పితరులో, మన తండ్రిలో, లేకపోతే మన తాతలో ఏం చేసేవారండి, ఏం చేసేవారు, రాళ్ళకు మొక్కాం ఏమండి, అనుకున్నది ఏదో ఎవడేం చెప్తే అదే అనుసరించేసాం. కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చాము, సజీవుడైన మన కొరకు చనిపోయి తిరిగి లేచిన ప్రభువును వెంబడించడానికి గొప్ప రక్షణ భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించారు. కనుక మనం ఇప్పుడు ఏమయ్యాము, సజీవమైన రాళ్ళు, సాక్షార్థంగా ప్రభు కొరకు నిలిచి ఉన్నాం. కనుక నేను ఈ మాటలు ముగించడానికి ఇష్టపడుతున్నాను. రైట్, ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను. సో దేశమంతా ఆ దేశం ఇక్కడ ఈ యాయీరు కుమార్తె బాగుపడిన విషయము ఎవరికి తెలిసిందంట, దేశమంతా వ్యాప్తి చెందింది. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఆయన మహిమ అంత ఉన్నతంగా మొత్తం దేశమంతా ప్రబలినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన చేసే కార్యాలు అట్లాంటివి. కనుక కొన్నిసార్లు ఏం జరుగుద్ది, రిబ్కా ఆలస్యం అవుతుంది. ఆలస్యం అనేది ఫెయిల్యూర్ కాదు. కనుక మనం ఏం చేయాలి, కొంచెం ఊగుపట్టాలి, అద్భుతమైన కార్యాలు దేవుడు చేయగలుగుతాడు. సో నేను మరొకసారి ఈ మాట గురించి నేను రాత్రి నుంచి ప్రోత్సహించబడుతున్నా. రైట్, ఆలస్యం అనేది ఫెయిల్యూర్ కాదు ఏమండి, నెగ్లిజెన్స్ అంతకంటే కాదు, మన ప్రార్థన జవాబు రాకపోవడం కాదు, ఉద్దేశపూర్వకంగానే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఏమండి, అబ్రహామును పిలిచాడండి, పిలిచి ప్రామిస్ చేశాడు 75వ సంవత్సరంలో, పద నేను చూపించే దేశానికి పద, నిన్ను విస్తారంగా ఆకాశ నక్షత్రాలు కౌంట్ చేయి, 1 2 3 స్టార్స్ ఎప్పుడన్నా కౌంట్ చేసావా నువ్వు? నక్షత్రాలు కౌంట్ చేసావు ఎప్పుడన్నా? ఎన్ని ఉంటాయి? నీ పేరేం పేరు? అక్క పేరు రెబ్కా, నీ పేరు నాకు గుర్తురా, బ్లెస్సీ. గుడ్, బ్లెస్సీ. ఆకాశ నక్షత్రాలు ఎన్ని ఉంటాయి? ఎక్కువే ఉంటాయా? భలే చెప్పింది కదండి, ఎక్కువే ఉంటాయండి. వీ కెనాట్ కౌంట్. రైట్, ఇసుక రేణువులు ఉంటాయి కదా, ఇన్ని లెక్క పెట్టగలవా ఎన్ని ఉంటాయో? ఎక్కువే ఉంటాయి కదా. అంటాడు అబ్రహాం 75 ఏట పిలిచి, రా బయట తీసుకొచ్చి చేపట్టు, బయట నక్షత్రం లెక్కపెట్టు, భూమి ఇసుక తీసి లెక్కపెట్టు, ఇలా చేసేస్తా నీ సంతానం అంటే సంబరంతో వచ్చేసాడు. కానీ కొడుకుని కంటకి ఎంత టైం పట్టింది? 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు పట్టింది. ఈ లోపు ఎంత కన్ఫ్యూజనో, ఎంత అపనమ్మకమో. ప్రభు గద్దించాడు, నిందారహితుడిగా ఉండు, పిలిచాను కదా, చేశాను కదా, ప్రామిస్ చేశాను కదా, ఎందుకు భయపడతావు, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతావు, ఎందుకు గందరగోళం చేసేసుకుంటావు? ఎంత నష్టం చేశాడు తెలుసు అబ్రహాము? ఈరోజు లోకమంతా ఫేస్ చేసేది ఆ పొరపాటు వల్లే. ఎంత నష్టమో, భక్తులు పరిశుద్ధులు చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద నష్టాన్ని వారికే కాదు లోకమంతటికి నష్టాన్ని కలుగు చేస్తాయి అంటానికి ఇదొక ఉదాహరణ. కానీ ఏం చేయాలట, పిలిచినవాడు, నిన్ను పిలిచినవాడు తోనే ఉండగా దిగులేలా ప్రాణమా, నిన్ను పిలిచిన ప్రియువు నీతోనే ఉండ దిగులేలా ప్రాణమా, సమయాన నన్ను లేవనెత్తి కృంగిన సమయాన నన్ను లేవనెత్తి ఆదరించును ప్రాణమా, ఆదరించును క్రీస్తునే ప్రాణమా.
ఎందుకే తొందర. సో మరొకసారి నేను ముగిస్తున్నా. ఆలస్యం అనేది ప్రార్థనకు జవాబు రాకపోవడం కాదు. ప్రభు ఒక ప్రత్యేకమైన రీతిలో తన చిత్తానుసారంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసి అద్భుతమైన పరిస్థితుల్లో మనకి తన వాగ్దాన ప్రకారం వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు. కనుక మనం ఏం చేయాలట? యాయిరులాగా ఆందోళన పడినప్పటికీ దేవుని వాక్యం ద్వారా దర్శింపబడి ధైర్యం తెచ్చుకుందాం. దెర్ ఇస్ ఎ టైం, ఒక సమయం ఉంది. ఆ సమయంలో అన్ని అందంగా తీర్చిదిద్దుతాడు. అప్పుడు ఒకవేళ నిజంగా మనము ఓరికి నిరుత్సాహపడిపోయి బాధపడిపోతూ దేవుని సన్నిధి మానేసి కదండి అలా కృంగిపోతున్నాం. కానీ వాగ్దానం చేసినాడు మీ బిహేవియర్ని బట్టి కాదు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రామిస్ చేశాడండి, యాయిరుతో పద అన్నాడు. ఆయన కనుక యాయిరు ఉన్నా రాకపోయినా భయపడి వెళ్ళిపోయినా ఆయన ఏం చేస్తాడు? చేసిన ప్రామిస్ ప్రకారం వెళ్తాడు, కూతుర్ని ముడతాడు. ఆ కూతురు ఎలాగున్నా సరే సమాధిలో పెట్టేసినా సరే ముట్టగలుగుతాడు. కనుక ఆయన అవునని చెప్పి కాదనడు కాదు. కనుక అలాంటప్పుడు యాయిరేమో కోప్పడి ఇంతేనయ్యా నువ్వు ఎందుకు అందరికి పనికిరావు నువ్వు అంటే వెళ్ళిపోయాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత ప్రభు వెనక్కి తిరిగిపోడు. ఏం చేస్తాడు? పదండి. పేతురు అంటాడు, ఎందుకు ప్రభు వెళ్ళాలి? యాయిరని చిరాకు పడు. మరేం కాదు, నేను ప్రామిస్ చేసాను వస్తాననేసి. యాయిరు ఏం చేసేసుకుంటున్నా వెళ్తాడు, లోపలికి వెళ్తాడు. యాయిరు ఇంకెందుకులే అంత అయిపోయింది వచ్చావు నేనంట అనుకుందాం మనం. నేనంట అంటారు కదా, నేనమ్మా అంట వచ్చావు ఇంకెందుకు అన్నాడు. అయినా సరే పక్క నుండి చెయ్యి ముడతాడు, ఆమె లేపుతాడు, యాయిరికి ఇస్తాడు. అప్పుడు యాయిరు ఏమవుతాడు? సిగ్గుతోటి ఏం చేయాలి? గోడకేసి కొట్టుకుని, ఇంత పనికి మాలిన నేను, నువ్వు అవునని చెప్పావు కాదని లేదు, నేను నిన్ను అసహించుకున్నా, తిట్టినా, ఇన్ని అద్భుతాలు చేసావు. అప్పుడు ఇంకా కదండి. కనుక యాయిరా పని చేయలేదు. అలాంటి స్థితికి రాకుండా కానీ కూడానే ఉన్నాడు. సో మరొకసారి దేవునికి స్తోత్రం. ప్రభు వాగ్దానం చేశాడా? మనం వాగ్దానం మీద కట్టబడాలండి. వాగ్దానం నుంచి నడిపిస్తున్న దేవుడు. ఏ వాగ్దానం నిర్లక్ష్యం చేయొద్దు. ఆలస్యం అయ్యకొలది ఏం చేయాలంటే వాటిని జ్ఞాపకం చేయాలి. యెహోవా విజ్ఞాపనకర్తలు మనం జ్ఞాపకం చేస్తూ నమ్మికించుదాం, ప్రోత్సహించుకుందాం. వాక్యం ద్వారా ప్రభు మాట అదే ఏంటంట, భయపడకు నమ్మిక మాత్రం ఉంచు. భయపడకు నమ్మిక మాత్రం. పరిస్థితులు ఎలాగున్నప్పటికీ ఇంకా యాక్చువల్గా యాయిరు వచ్చినప్పుడు కూడా పరిస్థితికి ఇప్పుడు పరిస్థితి ఏమైంది? ఇంకా వర్స్ట్ అయింది, ఇంకా దయనీయమైంది. అయినా ప్రభు అంటాడు, పట్టించుకోవద్దు, అసలు పట్టించుకో, నన్ను పిలిచావు కదా, నేను వస్తున్నాను, అంత సవ్యంగా జరుగుతుంది. కనుక నమ్మికించుదాం ప్రభుని బట్టి, ఆయన మహింపరుద్దాం, ఆయన మీదే మన మనసు ఉంచుకుందాం. రైట్. నేను ఇక్కడ బహుశా టైటిల్ ఎలా ఉండాలని కోరుకుంటానంటే 12 సంవత్సరాల అమ్మాయి, 12 సంవత్సరాల నుండి బాధపడుతున్న మరణకర రోగమైన స్త్రీ, వీళ్ళిద్దరి జీవితాలు ఏం జరిగిందనేది మనం ఈరోజు ధ్యానం చేశాము. వారి విశ్వాసాలను ప్రభు గౌరవించాడు, వారు నమ్మిన ప్రకారమే జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన. ప్రియుడైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం.